ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో, నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం, ఇదిగో నేను నీకు తోడయుండు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకిస్తుంటున్నాడు. మన కుటుంబాలకును మన వ్యక్తిగత జీవితాలకును ఈ వాగ్దానాన్ని అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారం మనం జీవించాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థం, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి సందర్భంలో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈ యొక్క మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అనేది మనం గమనించినట్లయితే, మరి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ 10వ వచనంలో మనం యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. అప్పుడు అతడు ఒక కల కన్నాడు. ఆ కల కన్నటువంటి సందర్భంలో మరి కింద భాగంలో అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండును, దాని కొన ఆకాశము నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండుని. యాకోబు యొక్క కల కన్నినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో మరి ఆ కింద భాగంలో మనం గమనించినట్లయితే 13వ వచనంలో, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తనైన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చిదని దేవుడు యాకోబుతోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబుని మరి ఏ రీతికైతే అబ్రహామును ఇస్సాకును ఆశీర్వదించాడో దీవించాడో అలాంటి ఆ దీవెనలు నేను నీకు దయచేస్తానని యాకోబుతో మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఇంకొక వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను నీవు పడమటి తట్టును తూర్పు తట్టుకు ఉత్తరపు తట్టును దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడను. ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప వాగ్దానము దేవుడు యాకోబుకి ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కలగనటువంటి ఆ కళ, ఆ స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు ఆశీర్వదిస్తుంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, నీ సంతానము నలుదిక్కుల చేసేదను అని ఇసుకరేణువులే మరి విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడను అని ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు యాకోబుకి ఇస్తూ ఉంటున్నాడు. అందుకే మరి నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలము కూడా నేను తోడుగా ఉంటాను. అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకు తోడుగా ఉన్నాడు, యాకోబు కూడా మరి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. పితరుల దేవుడైనటువంటి వారి పితరుల దేవుడు, యాకోబు పితరుల దేవుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు దేవుడు మరి యాకోబు కూడా తోడుగా ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, నీ వీళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు తిరగ నీ దేశానికి ఈ దేశంలోకి నేను మరలా రప్పించాను. మరి ఎంత ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదాలు. దేవుని యొక్క ఆశీర్వదించటం మొదలు పెడితే ఎవరు ఆపలేరు. ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. ఎందుకనగా ఆయన ఆశీర్వదించేదానికి ఆయన కర్తగా ఉంటున్నాడు. యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును బలపరిచాడు, యాకోబును దీవించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో
యాకోబు పొందుకున్నటువంటి దీవెనలు, యాకోబు మరి అనుభవించినటువంటి ఆశీర్వాదాలను నేను పొందుకొని దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియమైనటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేనే హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.